లోనికి ప్రవేశించక పూర్వం దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక లేఖన భాగాన్ని మనము చదువుకుంటాం. మనమందరము కలిసి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 51వ అధ్యాయం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము. అందరము కలిసి 9 నుంచి 11వ వచనం వరకు. యెహోవా బాహువా లెమ్మో లెమ్మో, బలము తొడుక్కొమ్మో, పూర్వకాలములోను పురాతన కాలములోను లేచినట్టు లెమ్మో. రహాబును తుత్తునీలుగా నరికివేసిన వాడువు నీవే గదా, మకరమును పొడిచివేయిన వాడువు నీవే గదా, అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడువు నీవే గదా, విమోచించబడిన వారు దాటిపోవునట్లు సముద్రగాధ స్థలములను త్రోవగా చేసిన వాడువు నీవే గదా. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందం గలవారగుదురు. దుఃఖము నిట్టూర్పును తొలగిపోవును. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము వింటాం. మనం చదువుకున్న లేఖన భాగం యెషయా గ్రంథము 51వ అధ్యాయము. 51వ అధ్యాయము ప్రాముఖ్యంగా 11వ వచనం మనం చదువుతూ వచ్చిన భాగంలో, యెషయా గ్రంథము 51వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖము నిట్టూర్పును తొలగిపోవును అనే మాటను మనం చదువుతూ వచ్చాం. కాబట్టి 11వ వచనం యెహోవా విమోచించిన వారు అనే మాటతోటి ఆరంభమైంది. దేంతో ఆరంభమైంది? యెహోవా విమోచించిన వారు అని. కాబట్టి దేవుడు విమోచించువాడు. విమోచన అంటే విడిపించడం. దేవుడు విడిపించువాడు అనే మాటను చూస్తున్నాం. కాబట్టి దేవుని విమోచించిన ప్రజలు వారి జీవితంలో కలిగే కార్యాలను గురించి చెప్తూ 2 భాగాలు ఇక్కడ చూస్తాం. ఆ 2 భాగాలు ఏంటి అంటే, ఒకటి, వారు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. తర్వాత దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. కాబట్టి 2 భాగాలు. కాబట్టి విమోచించబడిన ప్రజలకు కలిగే మేలు ఏంటంటే, ఒకటి, నిత్య సంతోషము వారి తలల మీద ఉండిద్ది. రెండవది, వారి జీవితంలో ఉన్న దుఃఖము నిట్టూర్పు తొలగిపోద్ది. ఇదే భాగము మరి యెషయా గ్రంథంలోని 35వ అధ్యాయం చివరి వచనంలో ఇక్కడ అది కూడా మనం చూస్తాం. తొలగిపోవునని ఇక్కడ ఉంది, కానీ అయితే 35వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ రాయబడిన మాట, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును. వారు ఆనంద సంతోషం గలవారై వచ్చెదరు. దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోవునని. కాబట్టి యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనంలో దుఃఖము నిట్టూర్పు తొలగిపోతాయని ఉంది, కానీ యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనంలో దుఃఖము నిట్టూర్పు ఎలా పోతాయంట? ఎగిరిపోతాయి. కాబట్టి ఈ భాగాలను మనం చూస్తూ వచ్చాం. కాబట్టి 2 భాగాల్లో విమోచించబడిన ప్రజలకు కలిగే మేళ్ళు అన్నట్లుగా మనం చూడవచ్చు. నిజమే, ఈరోజు ఈ ఉదయకాల సమయం బెతెస్దాకు చేరి వచ్చిన మనమందరము కూడా విమోచించబడిన ప్రజలమే, విడిపించబడిన ప్రజలమే. అందును బట్టి ప్రభువును స్తుతిద్దాం. విడిపించబడిన ప్రజల జీవితాల్లో సంతోషము, ఆనందము, నిత్య సంతోషము వారి హృదయాల్లో ఉంటుంది. అంతకు మునుపు వారి జీవితాల్లో ఉన్న దుఃఖము నిట్టూర్పు తొలగిపోయి ఎగిరిపోయే అనుభవంలోనికి
దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. అయితే ఇప్పుడు మరొక భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రాముఖ్యంగా ఈ యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులను గురించిన భాగం చెప్తూ వారి జీవితాలు ఎటువంటివి, దేవుడు తాను ఏమై ఉన్నాడు అనే భాగాలను తెలియపరుస్తూ 9వ వచనంలో మనం చూడవచ్చు. యెహోవా బాహువా లెమ్మో లెమ్మో, బలము తొడుకొమ్మో, పూర్వపు కాలముల్లోనూ పురాతన తరముల్లోనూ లేచినట్లు లెమ్మో. రాహాబును తుత్తునీలుగా నరికివేసిన వాడు నీవే గదా, మకరమును పొడిచిన వాడవు నీవే గదా. చదువుకున్న ఈ లేఖన భాగంలో నీవే గదా నీవే గదా అని అనంది. నీవే గదా అనే మాటలో ఇంకా నీవు తప్పితే ఎవరు లేరు గదా అని చెప్తున్నాడు. కాబట్టి ఒక మాట, అసమానుడైన దేవుడు, ఆయనతో సాటి అయిన వాడు మరొకరు లేరు అనే మాట చెప్తున్నాడు. ఈరోజు మనం సేవించి ఆరాధించి పూజించి గణపరిచే ఈ దేవుడు అసమానుడైన దేవుడు, సాటి అయిన వారు మరొకరు లేరు. ఎన్నో భాగాలు అంతకుముందు ఆరాధన వర్తమానాల్లో నేను కొన్ని విషయాలు చెప్తూ వచ్చాను. అయినా మింటను నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు అనే మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరొక మాటను జ్ఞాపకం చేసుకుంటే మీకా గ్రంథంలో రాయబడి ఉండిద్ది. ఏమనంట చూడండి దయచేసి, మీకా గ్రంథము మనమందరము కలిసి 7వ అధ్యాయము 18వ వచనం చూడండి. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచుడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషమును నణిచివేయును. వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములు నీవు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటను ఎందుకు చెప్పానంటే, 1 యెషయా గ్రంథం 51:11 ప్రకారం విమోచించబడిన ప్రజలు ఏమై ఉన్నారు, వారికి కలిగే మేళ్ళు అని 2 మాటలు చెప్పాను. 1 నిత్య సంతోషము, 2ది దుఃఖము, నిట్టూర్పు వారి జీవితాల్లో ఎగిరిపోతుంది. 2వ మాట నేను చెప్పానంటే యెషయా గ్రంథం 51:9 నీవే గదా నీవే గదా అనే మాటలో ఆయన అసమానుడైన దేవుడు, ఆయనకు సాటి అయిన వారు మరొకరు లేరు అనే మాటను చెప్తూ మీకా గ్రంథంలో 7వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటను జ్ఞాపకం చేశా. ఏంటంట, శేషించిన నీ ప్రజలలో వారి పాపములను క్షమించుటలో నీతో సముడైన వాడు ఏ విషయంలో సమానం లేరంట? పాపములను క్షమించే విషయంలో నీతో సమానమైన దేవుడు లేడు. అలాగే ఈ నిర్గమాకాండం 15:11 కూడా దేవుని వాక్యంలో వేల్పులలో నీ వంటి వాడు ఎవడు అని చెప్తూ, ఆ ఎవడు అనే మాట చెప్తూ, వేల్పు అంటే దేవత కాబట్టి దేవుళ్ళలో నీ వంటి వాడు ఎవడు అని చెప్పి క్రింద భాగం ఉండిద్ది. ఏ విషయంలో నీ వంటి వారు లేరంటే, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడువు, అద్భుతములు చేయవాడు నీ వంటి వాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? నీకు సాటి అయిన వారు ఎవరూ లేరంటే దేని విషయంలో అంటే, నీలాగా క్షమించి, నీలాగా జాలిపడి, నీలాగా దగ్గరకు తీసుకునేవాడు నీలాంటి వాడు ఎవరూ లేరు. 1. 2వది నిర్గమాకాండం 15:11 ప్రకారం నీలాగా పరిశుద్ధుడైన దేవుడు ఒకరును లేరు, నీలాగా అద్భుతాలు చేసేవారు ఒకరును లేరు. కాబట్టి 2 విషయాలు చెప్పాను. క్షమించే విషయంలో సాటి లేరు, పరిశుద్ధత విషయంలో సాటి లేరు, అద్భుతాలు చేసే విషయంలో కూడా సాటి లేరు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం చదవండి దయచేసి ఎవరైనా. ద్వితీయోపదేశకాండం 4:7 త్వరగా. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడైనా సమీపంగా ఉన్నాడా అన్నాడు. ఏ విషయంలో ఈయన అసమానుడు అని చెప్తానికి నేను 4వ కారణంగా జ్ఞాపకం చేస్తే, ఏ విషయంలోనంట, ప్రార్థన చేసిన వారికి ఆ మొరలను ఆలకించి సమీపంగా ఉండే విషయంలో. ద్వితీయోపదేశకాండం 4:7. కాబట్టి నేను ఇప్పుడు నీవే కదా నీవే కదా అని ప్రశ్న మార్కు ఉంది యెషయా గ్రంథం 51:9. అంటే నీ ఒక్కడివే కదా, అసమానుడు అయిన వాడు నీ ఒక్కడివే కదా అని చెప్తున్నాడు.
ఈరోజు మనం సేవించి, ఆరాధించి, పూజించి, కీర్తించి, గణపరిచి, శ్లాఘించే ఆ గొప్ప దేవుడు అసమానుడు. అందుకే మనం పాడుకుంటాం కదా, అసమానుండగువో క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. కాబట్టి అసమానుడు అనే మాట అక్కడ యెషయా 51:9 మనం చూస్తూ వచ్చాం. ఎన్ని విషయాలు చెప్పాను అసమానుడు? ఏ విషయాల్లో? ఒకటి, పాపులైన మానవుల యొక్క పాపములను క్షమించి వారి పాపములను సముద్రపు అగాధంలో పడవేసి, యెషయా గ్రంథంలో రాయబడిన రీతిగా, ఇదిగో నేను నీ పాపములకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడిన రీతిగా, ఇదిగో వ్రాత చేత వాటన్నిటిని తుడిచివేశాను. ఓ దేవా, పాపములను క్షమించటంలో నీకు సాటి అయిన వారు లేరు. క్షమించటమే కాదు, ఇంకా అది ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని చెప్పావు. జ్ఞాపకము రాకుండా అది ఎక్కడేసాడంట? సముద్రపు అగాధంలో. క్షమించటంలో నీకు సాటి అయిన వాడు ఎవడనూ లేడు. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేశాను, నిర్గమాకాండం 15:11. రెండవ విషయం ఏం చెప్పాను చెప్పండి? రెండవ విషయం ఏం చెప్పాను? వేల్పులలో నీ వంటి వాడెవడో, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు ఏ విషయంలో అసమానుడు? ఆయన పరిశుద్ధత విషయంలో అసమానుడు. పరిశుద్ధత విషయంలో ఆయన నిష్కళంకుడు. దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పారు, ఏమని? నాలో పాపమున్నదని స్థాపించగలిగిన వాడు ఎవడో. కాబట్టి పరిశుద్ధత విషయంలో. రెండవది, మూడో విషయంలో, అద్భుతాలు చేసే విషయంలో ఆయన అద్భుతాలు ఏబు గ్రంథంలో రాయబడింది, ఆయన పరిశోధింపజాలని కార్యములు మహాద్భుతాలను చేయవాడు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు దేవుడు చేశాడు. ఈ రోజుకు ఆయన చేయుచున్నాడు, ఇక మీదట కూడా ఆయన అద్భుతకరుడే. కాబట్టి ఇది మూడవ మాట. తర్వాత నాలుగవ మాటను చెప్పాను. ఏ కష్టం వచ్చి, ఏ నష్టం వచ్చి, ఏ ఇరుకు వచ్చి, ఏ ఇబ్బంది వచ్చి, అయ్యా నాకు సహాయం చేయని మొరపెట్టు వారందరికీ ప్రార్థన ఆలకించి సమీపంగా ఉండే విషయంలో ఈయన అసమానుడు. కాబట్టి నీ వంటి వాడు ఎవడు అని మనం చెప్పక తప్పదు. కాబట్టి యెషయా గ్రంథం 51వ అధ్యాయం 9వ వచనం, అది నీవే గదా నీవే గదా అనేది అసమానత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. రెండవ మాటను అక్కడే చూద్దాం. యెషయా గ్రంథం 51 చూడండి దయచేసి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము మనమందరం కలిసి 9వ వచనం మరోసారి. యెహోవా బాహువా లెమ్మో లెమ్మో, బలము తొడుక్కొమ్ము, పూర్వపు కాలంలోనూ పురాతన తరములో లేచినట్టు లెమ్మో. రాహాబును తుత్తునీలుగా నరికివేసిన వాడవు నీవే గదా, మకరమును పొడిచిన వాడవు నీవే గదా, అగాధ జలముల గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే గదా, విమోచించబడిన వారు దాటిపోనట్లు సముద్రగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా. ఇక్కడ ఈ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అగాధ జలముల గల సముద్రమును ఇంకిపోజేసిన వాడువు, విమోచించబడిన వారు దాటిపోనట్లు వాటిని సముద్ర అగాధ స్థలాలను త్రోవలుగా చేసినవాడు. ఈ మాటలో మనము ప్రభు యొక్క లక్షణం ఏం చూడగలుగుతామంటే, ఈయన బలవంతుడైన దేవుడు, లేక ఒక మాట చెప్తే ఈయన సర్వశక్తి కలిగిన దేవుడు అనే మాటను జ్ఞాపకం చేస్తాం. నీవే కదా నీవే కదా. ఏం చేశాడంటే ఆయన సముద్రపు అగాధ జలముల సముద్రము యొక్క నీటిని ఇంకిపోజేశాడు. రెండవది, సముద్రములను పాయలుగా చేశాడు. ఈయన ఏ దేవుడు అంటే సర్వశక్తి కలిగిన, సర్వాధికారం కలిగిన దేవుడు. ఈరోజు నీవు నేను సేవించి, ఆరాధించి, పూజించే ఆ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు. కాబట్టి యెషయా గ్రంథము 51వ అధ్యాయము 9-10 వచనాల్లో 2 మాటలను మనం చూస్తూ వచ్చాం. ఈరోజు ఆ దేవుడిని నీవు నేను ఆరాధించడానికి వచ్చాం. ఈరోజు ఆ దేవుడిని నీవు నేను సేవించడానికి వచ్చాం. కాబట్టి అసమానుడైన దేవుడు. రెండవది, సర్వశక్తి, సర్వాధికారం కలిగిన దేవుడు. అన్నిటిని ఎగిరిపోజేశాడు, బంధకాలు తెంపేసేసాడు, విమోచించాడు, దుఃఖం తీసేశాడు,
నిట్టూర్పు తీసేశాడు. ఈరోజు మనకు గొప్ప సంతోషాన్ని ఇచ్చాడు. మనకు సంతోషం ఇచ్చాడు. నిత్య సంతోషము, మిగుల సంతోషము, మహా సంతోషము, పరలోకపు సంతోషము, అధికమైన సంతోషము దేవుడు మన హృదయాలు ఇచ్చినందుకు ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని గణపరుద్దాం. దేవా, నీవు నా విమోచకుడువు, నీవు నా విమోచకుడువు, నీవు అసమానుడవు. 3 విషయాలు చెప్పాను. నీవు సర్వశక్తి గలవాడువు, సర్వాధికారం కలిగిన వాడువు. ఇన్ని గొప్ప మేళ్ళు నా జీవితంలో నా చేసి నా దేవునికి నేనేమి చెల్లించగలను? నా కృతజ్ఞత, స్తుతి, ఆరాధన నీకు యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రి అని చెప్పటం కంటే. కాబట్టి